ఏంటన్నా చెల్లి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? చెల్లి వెళ్ళిపోయిందిరా, తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు కదరా. కూడా అయితే నువ్వు చెప్పినట్టు ఈడ్చుకొచ్చి కట్టుబడి సిరగొట్టేసేవాడిని. తమ్ముడు కదరా, పెళ్లి వరకు అయితే ఆపగలిగాను, నా కోసం ఆగడు కదరా వాడు. ఏంటన్నా నువ్వు కూడాను నందు అని తక్కువ అనుకున్నావా? మనను ముక్కుపిండి ఇంట్లో కట్టుబడేస్తుంది. ఉంటాడంటావా? ఉంటాడు. ఏంటి అవును, నందు నేను కిడ్నాప్ చేశాను. మీరు అనుకుంటారు నాకు తనకి మధ్య ఏమీ లేదు. చూసేటు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వనని సరికి ఏం చేయాలని తెలియక చేసింది తప్ప నేను ఇబ్బంది పెట్టుంటే సారీ సేటు. నీ మీద ఎంత కోపం నీ కూతురికి హాని జరగడం లేదు. తను తీసుకెళ్ళి సేటు. வேலை முடிஞ்சிச்சு வா. నువ్వు చెప్పింది కరెక్టేరా, నీదేం తప్పులేదు. నేనే 2 సార్లు మోసపోయాను. నువ్వు చాలా మంచివాడని నాన్నతో చెప్తాను. నీ క్యారెక్టర్ మీద ఏ మచ్చ పడదు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదురా, కానీ ఇలా అమ్మాయికుండా ఉంటే బావును. కిట్టు, నువ్వు తప్పు చేస్తున్నావురా. నందు మీద నీకు ప్రేమ లేదంటే నేను నమ్మను. వెళ్ళి తన్ని తీసుకురారా, వెళ్ళు. మీ అందరికంటే నందు అంటే నాకు ఎక్కువ ఇష్టం వదినా, అందుకే తనలా వదిలేశాను. అసలు నాకే నచ్చిన ఈ వాతావరణంలో ఒక అమ్మాయిని ఎలా తీసుకురమ్మంటావు వదినా? నందు చిన్నపిల్ల మనసుతో వదినా. నువ్వు 2 కోరముతలు తినిపించేసరికి నీలో తన అమ్మని చూసుకుంది. మనం బాధపడితే తను బాధపడింది వదినా. ఆఖరికి రావణ్ లంకని కూడా బృందావనంలో ఉంచుకుంటుంది. తన ఊహలు నిజం కాదని తెలియకముందే తనకి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ వదినా. ఇవన్నీ నాకు అర్థం కావదినా. అర్థమైతే బాగున్న ఆశ అంతే. పర్లేదు వదినా, చిన్నప్పటి నుండి కోరుకుని అన్ని కూలిపోయి అలవాటైపోయింది. ఇప్పుడు కూడా పెద్ద బాధేయట్లేదు వదినా. తనకి ఫ్యామిలీ కరెక్ట్ కాదు వదినా. అమ్మాయికి మన ఫ్యామిలీ కరెక్ట్ కాదు.
ఏంట్రా నువ్వు కళ్ళ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు మాటంటే మూట సర్దుకుని పోతావు. పోయినసారంటే 2 రోజులు వస్తామని వదిలేశాను. ఇప్పుడు వెళ్తే రావని తెలిసి కూడా ఎలా వదిలేస్తారా? 2 పీకి లోపల పడేస్తానే అనుకుంటున్నావా? జగ్గు హట్టడ్రా, వెళ్ళిపోతావునరా? నువ్వు నా తమ్ముడురా. నువ్వు బాధపడితే ఒప్పుకోదు, నాకు ఒప్పుకోదు. రై, నీ ప్రేమ నా వల్లే వదిలేశాను అన్నావుగా, ఇప్పుడు చెప్తున్నాను రా, నీ ప్రేమ కోసం దందా వదిలేస్తాను. పోనీ వదిలేరా, పెద్దవాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నువ్వు మాత్రం నాతోనే ఉండాలిరా. నీకు నచ్చలేదు కదా, వదిలిపారేస్తాను. ఇంకా జగ్గుపై తక్కువ ఏం లేదు. రైట్, నేను నీకు అన్నయ్యరా, నాకు నా తమ్ముడే కావాలి. రైట్, నమ్మరా నన్ను, నీకోసం వదిలేస్తాను రా. కానీ నువ్వు మాత్రం తప్పు చేయకే. నందు మంచి పిల్లరా, తన్ని మాత్రం వదలొద్దు. చెయ్యి, ఫోన్ చెయ్యి, ఆలోచించుకుంటే ఫోన్ చెయ్యి. నందు ఇంకా నమ్మదన్నయ్య. నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు. రేపే పెళ్లిరా, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు. అలా కాదు కానీ ఏదో చేయాలి. పెళ్ళి ఆపేయాలి. మీరు తిరిగి నిర్ణయం తీసుకోండి. ఏం చేద్దాం. రే బాబ్జీ, అన్నా. బండి తీరా. అలాగే అన్నా. అమ్మాయి ఎత్తుకో. మళ్ళీ సారీ రా, అలవాట్లో పొరపాట్రా. రై, నీ మీద ఒట్టురా, నిజంగా మానేస్తాను. నీ స్టైల్లోనే చేద్దాం దా. మా బుడ్డోడు నాతోనే ఉన్నది. ఎన్నడా పెళ్లికి బయలుదేరతా ఉంటే నల్ల పిల్లిదా ఎదురొచ్చినది. పెళ్లికి ఏమైనా ప్రాబ్లం పుడుచునా? నేను దానికన్నా నల్లగుంటాను. ప్రాబ్లం ఉంటే పిల్లికి దా ఉండును, పెళ్లికి ఉండదు. రేయ్, ఓ, డ్రెస్ ఇప్పు. పెళ్లికి ఉండదా? సరే బాప్ప. సార్ వణకం సార్. நல்லா இருக்க. ఏమిరా కిట్టు మళ్ళీ వస్తే ఎంత ధైర్యముడా నీకు? నరికేస్తున్నావు. ఒరే వేలుగా అసలే పిచ్చ చిరాకులో ఉన్నా, టైం కూడా లేదు. పక్కపరా. ఎన్నడా నీకు చిరకైతే నాకెన్నడా? డే నరికేస్తున్నావు. వెళ్ళరా, నీ స్టైల్లో నువ్వు కానీ. రేయ్, రేయ్. ఏరా, నరికేస్తావా? అమ్మో, చాలా ఉంది నీకు. రే బాబ్జే, ఆ కత్తి ఎందుకురా? అలాగే రైట్ రాగో. జాగ్రత్తగా తీసుకో. నన్ను నరికి నరకు నరకరా. నన్ను నరకు, వేసేరా, నరకు. కత్తి వదిలేవా చంపేస్తా. ఈ చుట్టుపక్కల కనపడి మాకు పో. మంచి కామెడీ పీస్ లాగా ఉన్నారు రైడ్. ఏంటో అనుకున్నా, పర్వాలే, నాలాగనే బానే ఉన్నావు. వాడొక వేస్ట్ ఫెలో, సాడెస్ట్, చీటర్. ఆడికి అసలు ఫీలింగ్స్ లేవు. అలాంటి వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్తే ఏమర్థమవుతాయి చెప్పు? ఇంకోడేదో అన్నాడే. ఏమన్నాడే? ఏదో అన్నాడే కదా? ఏమన్నాడు అన్నయ్య? ఏదో అన్నాడే. సరే, నువ్వు అని మర్చిపోయి సాంబార్ కానీ పెళ్లి చేసుకో. కొంపలు పుచ్చకండి రా. ఏం చెప్పంటే ఏం చెప్తున్నారు? ఓ, అది తిరిగాడనా? నువ్వు వాడి మొహం చూపించొద్దన్నావు కదా, అందుకని. అరే కిట్టు, ఇది వర్కౌట్ కావట్లేదు, తిరిగే. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే ఇంట్లో అందరూ నేను మిస్ అవుతున్నారు. వదిన, అన్నయ్య, అంటే నేను కూడా అనుకో. అదే తీసుకెళ్దామని. అయినా ఈ సేట్ ఇంట్లో డిస్కషన్ ఏంటి? మన ఇంటికి వెళ్దాం పద. మన ఇంటికా? ఇప్పుడు తీసుకెళ్తే ఇది కిడ్నాప్ అవ్వదా? చీ, ఇది కిడ్నాప్ ఎలా అవుద్ది? ఇప్పుడు మనం లవర్స్ కదా. ఏంటి లవర్సా? నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్పావురా? అసలు అవి కూడా చెప్పలేదా? రే, మీరు వచ్చేది నాకు సపోర్ట్ చేయడానికి రా. ప్లీజ్ రా.
నా తప్పేనందు. నిన్నలా వదులుండకూడదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా. మళ్ళీ వదిలేస్తే 2 సార్లు మోసపోయానురా. నువ్వు పోగొట్టుకుంది నన్ను కాదు, నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని. నాకు పర్మనెంట్ కావాలి. ఎంతకంటే అలా చెప్పాలి నాకు తెలియలేదు అందు. మనసు లోపల బయట ఎప్పటికీ నువ్వేనందు. నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ నువ్వేనందు. మండు టెంట్లో చిల్డ్ బీర్ లాంటిదాన్ని. ఎప్పుడు లొడలొడా వాగుతూ పుష్కరానికి కోసం సైలెంట్ కొంటూ వచ్చేసావా? అప్పుడు పడిపోయినందు నీకు. నన్ను పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది. మాట్లాడినావుకే, నన్ను మాట్లాడినావుక. ఇప్పుడే సైలెంట్ ఉంటే అందంగా ఉంటామని చెప్పాను కదా. ట్రై చేయొచ్చు కదా. ఆ? ఆ? ఎప్పుడైతే నేను చూసిన నా లైఫ్ హైజాక్ అయిపోయింది నందు. కానీ నాకు ఈ లైఫే నచ్చింది. తనేమో 25 ఏళ్ళ నుంచి మారిన మా అన్నయ్య కూడా నాకు నీ మీద ఉన్న ప్రేమను చూసి మారిపోయాడు నందు. అయినే మారంగా లేంది నా ప్రేమ ముందు నీ కోపం ఎంత ధైర్యంగా వచ్చాను నందు. ఇప్పుడేంటో సాంబార్ గారు నువ్వు పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా నిన్ను. నువ్వంటే నా తనమ్మ మాట మాట గడిచేస్తానేంటి? అరే కిట్టు బ్యాడ్ బాయ్. బాబోయ్ కళ్ళు మూసుకోవే. ఒక అమ్మాయి అంటే ఎంత ప్రేమ ఒక అబ్బాయికి చెప్పడం రానప్పుడు ఇలా గట్టికి ముద్దు పెట్టుకోమన్నాడు డాక్టర్ కామేష్. ఇప్పుడు చెప్తున్నానందు, నువ్వంటే నాకు పిచ్చి. నేను మీ నాన్న ఎలా చూసుకుంటా నాకు తెలీదు. నేను మాత్రం నేను మీ అమ్మలా చూసుకుంటా. ఐ లవ్ యూ నందు. ఏంట్రాయుడు ఎంతసేపటికి రాడు? మళ్ళీ నా స్టైలు అంటాడు. ఆడు వల్ల కాదు కానీ మన ప్లాన్ అమలు చేయి. కానీ సార్వాడు పెళ్లి కొడుకు మిస్సు బావగారు వచ్చారా? ఏమన్నా విడ్డూరము? ఎక్కడన్నా పెళ్లి కూతురుదా లేచిపోవును, ఇక్కడ పెళ్లి కొడుకే లేచిపోయి పొడిస్తాడే. కిట్టు కిడ్నాప్ చేశాడని తమిళనాడెల్లా తెలిసి పొడిచినది. ఇప్పుడు పెళ్లి కొడుకు లేడని తెలిస్తే ఇక నందు పొన్నుకు పెళ్లియే జరగడం ముడియాదని లోకం కొక్కరకో అనుకోయినే. అబ్బా ఏమ్రా వేలు, అన్ని విషయాల్లో ఏమ్రా పెడతాం వేలు? పెళ్లి కొడుకు లేచిపోయిన సంగతి ముందుగా నా చెవులుదానే చెప్పాలి. ఇప్పుడు ఆ బంగారు తల్లి లైఫ్ ఏమవునో ఏమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు పా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వుదానే. నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదండి, మానేశాం. మేము మారిపోయాం. నందుని కిడ్నాప్ చేసినందుకు క్షమాపణ అడగడానికి వచ్చాం. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్ వాడు. ఏయ్! సార్ మమ్మల్ని నమ్మండి సార్. కిడ్నాపర్స్లా బతికిన మమ్మల్ని కొయినూరు వజ్రాల్లా తయారు చేసింది మీ అమ్మాయి. నందు కిట్టుని ప్రేమించిన మీ పెద్దరికం నిలబడటం కోసం ఈ పెళ్లి ఒప్పుకుంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ డబ్బు కూడా మీకు గిఫ్ట్గా తెచ్చాం, తీసుకోండి. అన్నా నీకు బిస్కెట్ మాదిరి వేస్తున్నాడు. దొడ్డ మనసుతో దుడ్డిచ్చినాడు కదా. హలో, టీవీలో పెళ్లి కొడుకు లేచిపోయాడని చెప్పి బ్రేక్ న్యూస్ పుడుస్తున్నారు. అప్పుడియా సార్వాడు? సన్ టీవీలో పెళ్లి కొడుకు లేచిపోయాడని బ్రేకింగ్ న్యూస్ వస్తుందంట. గుర్తున్నాడు ఎవడు ఇంక మన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. మురుగా ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా? ఆమా సార్. మీరేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు. రారా బాబు. ఇరింగి సార్, పొన్ను ప్రాబ్లం మీరే సాల్వ్ చేయవాలా? నేనేం చేయాలి? ఆమా, నా బిడ్డను పెళ్లి చేసుకోమని మీ తమ్ముడితో చెప్పవాలా? అది కుదరదు. ఏ అప్పుడు వాళ్ళిద్దరికి కుదిరినదే. అయితే మాకు సాంప్రదాయం ఉంది, ఊళ్ళో పరపతి ఉంది, ఇంట్లో గౌరవం ఉంది. ఇవన్నీ వదిలేసి ఎవడో పెళ్లి కొడుకు లేచిపోయాడు నా తమ్ముడికి ఇచ్చేయమంటావా? పెండి కొడుకు లేదు, పిండాకుడు లేదు, పెద్ద ముండావాడిని నీ కాళ్ళు పట్టుకుంటాను. నండ్రి నండ్రి. సరే సరే సరే. నిన్న తమాషాగా మాట్లాడుతా ఉన్నారు.
ఓ మరి పెళ్లి కొడుకు దాంట్లో నీ హ్యాండ్ ఏమైనా ఉందా? రేయ్ హ్యాండే కదరా, ఫింగర్ కూడా లేదురా. కావాలంటే ఆ రోడ్డు మీద అమ్మ సచ్చి పుడుస్తాను. అయితే ఓకే. హా, మామయ్య మామలే నీ కూతురుని తీసుకుని బయటికి వెళ్ళాలి. సరే కీస్ ఆ, నువ్వు పద బంగారం. హలో అన్నా నేను పోతరాజునన్నా. ఈ సాంబార్ గాడితో నా చిరకాలం కోరిక తీరిందన్నా. నీ దండాన్ని నాకు ఇచ్చి నన్ను డాన్ని చేసి నువ్వు దేవుడు అయ్యావన్నా. ఈ జన్మలో రాంగ్ అడ్రస్ లో పుట్టాను గాని వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నా. అదరగట్టు. గుడ్ లక్. రేయ్ పక్కన నాన్న పెట్టుకుని ఆడి కడుపును పుట్టానంటావేంట్రా? అవును, నువ్వు ఎన్ని ఐడియాలు ఇచ్చినా అన్ని ఫెయిల్ అయిపోయి. ఆ జగ్గుబాయి ఒక్క ఐడియా ఇస్తే సక్సెస్ అయిపోయాను. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను రే. వెళ్ళిపో, మళ్ళీ కనపడండి రే. కనపడదా? వెళ్ళిపోయాడా? అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు. హో, ఎవరని మరి వెతకగా నవ్వులన్నీ రూపుతోంది నువ్వు. కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన, పలికించావురా ప్రాయాన్ని వేదెలా, చిలియధరాల మధురాలు ఆస్వాదించేలా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య, నీలి రాధా నీలి రాధా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య, అందం గంధం నీది కాదా. ఉండారా ఇల్లు ఏ దీన్ని బట్టి నీకేం అర్థమవుతా ఉండాది? సక్సెస్ కావాలంటే కష్టపడితే మాత్రం సాలదు. గ్రహాలు అనుకూలించవాలా, అదృష్టం కలిసి రావాలా, లక్ష్మీదేవి వరించాలా. ఇవన్నీ జరిగే